శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో 73.20% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65 నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లోని చార్మినార్ 40.18 ఓటింగ్ నమోదైనట్లు రజత్ కుమార్ వివరించారు. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.95, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.89% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు ఆలస్యంగా రావడం వల్లే పోలింగ్ శాతం ప్రకటనలో సమయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. శాతం ఈసారి పెరిగింది. లాస్ట్ 2014 ఎన్నికలలో 69.5. The total of the state right now is 73.2%. Males 72.54%, females 73.88%, third gender 8.99%. Urban areas lo as usual koncham takkuva undi. So many people are saying that inta delay enduku emti కొంతమంది చెప్పారు. నేను అయితే డేటా కలెక్షన్ కన్సాలిడేషన్ రిపోర్టింగ్లో బిజీ ఉన్నాను, స్క్రోలింగ్ అవన్నీ చూడలేకపోయాను. ఈ సాంకేతిక ఏమీ కాదు, ఫిజికల్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ వలన ఇట్లా జరిగింది. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని ఓ కేంద్రంలోని పోలింగ్ పత్రాలు కనిపించకపోవడం గందరగోళానికి దారితీసింది. మళ్లీ పోలింగ్ నిర్వహించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీల డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి సీఈఓ రజత్ కుమార్ తీసుకెళ్లారు. పోలింగ్ సంబంధిత పత్రాల అదృశ్యంపై జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ కార్వాన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈవీఎంలతో పాటు పత్రాలను కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. యాక్చువల్గా మిస్ అయింది కాదు, బికాజ్ మిస్ప్లేస్ అవుతుంది, మిస్ అవ్వదు. రిటర్నింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్కి, సెక్టర్ మ్యాజిస్ట్రేట్కి మొత్తం లెక్కలు చూసుకొనియే అక్విటెన్స్ ఇస్తారు. మీ పని కంప్లీట్ అయిపోయింది, డిశ్చార్జ్ స్లిప్ అది అన్నీ చెక్ చేసి వేస్తారు. సో ఇట్ కెన్ ఓన్లీ బీ మిక్స్డ్ అప్. ఆ టైంలో అంటే 3 గంటలకి 3:30 గంటలకి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్. ఇట్ మే బీ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ కెప్ట్ విత్ సమ్ అదర్ మెటీరియల్. సో ట్రేస్ అవుట్ అయ్యింది. అక్కడ ఇప్పుడు అబ్జర్వర్ గారు ఉన్నారు, అవుట్ సైడ్ నుండి వచ్చారు. ఆయన సమక్షం స్క్రూటినీ జరుగుతున్నది, మొదలుపెట్టాము. రీపోలింగ్ అవసరం లేదు. ఈసీఐ హ్యాస్ అక్సెప్టెడ్ దట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ రీపోల్ ఇన్ హైదరాబాద్. శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో 73.20% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65 నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లోని చార్మినార్ 40.18 ఓటింగ్ నమోదైనట్లు రజత్ కుమార్ వివరించారు. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.95, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.89% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు ఆలస్యంగా రావడం వల్లే పోలింగ్ శాతం ప్రకటనలో సమయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో 73.20% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.
మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65 నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లోని చార్మినార్లో 40.18 ఓటింగ్ నమోదైనట్లు రజత్ కుమార్ వివరించారు. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.95, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.89% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు ఆలస్యంగా రావడం వల్లే పోలింగ్ శాతం ప్రకటనలో సమయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. శాతం ఈసారి పెరిగింది. లాస్ట్ 2014 ఎన్నికలలో 69.5. The total of the state right now is 73.2%. Males 72.54%, females 73.88%, third gender 8.99%. Urban areas lo as usual koncham takkuva undi. So many people are saying that inta delay enduku emti కొంతమంది చెప్పారు. నేను అయితే డేటా కలెక్షన్ కన్సాలిడేషన్ రిపోర్టింగ్లో బిజీ ఉన్నాను, స్క్రోలింగ్ అవన్నీ చూడలేకపోయాను. ఈ సాంకేతిక ఏమీ కాదు, ఫిజికల్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ వలన ఇట్లా జరిగింది. శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో 73.20% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65 నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లోని చార్మినార్లో 40.18% ఓటింగ్ నమోదైనట్లు రజత్ కుమార్ వివరించారు. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.95%, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.89% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు ఆలస్యంగా రావడం వల్లే పోలింగ్ శాతం ప్రకటనలో సమయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు.